నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళాజ్యోతి కోట స్మారక పురస్కారానికి ఎంపికైన లక్ష్మణ శాస్త్రిని అభినందించిన మాజీ శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్. తొలి పురస్కారం తెనాలికి రావడం పట్ల వైఎస్ఆర్ కళా పరిషత్ తెనాలి కళాకారుల సంఘం హర్షం. పట్టణంలోని 14వ వార్డులో అస్తవ్యస్తంగా ఉన్న శానిటేషన్ చూసి అసహనం వ్యక్తం చేసిన చైర్పర్సన్ తాడుబోయిన రాధిక. దగ్గరుండి పనులు చేయించిన చైర్పర్సన్ బాధ్యతను విస్మరించిన అధికారులు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామంటూ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కల్పిస్తున్న నేపథ్యంలో తెనాలి డిపోని పరిశీలించిన డిపిటిఓ సామ్రాజ్యం. కొత్త బస్సు సర్వీసులపై డిఎంఓతో చర్చించిన డిపిటిఓ ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించే దానిపై ఆరా. తెనాలి పురపాలక సంఘం సాధారణంగా నిర్వహించే పారిశుద్ధ్య పనులే కాక ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక శానిటేషన్ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని 14వ వార్డులో చేపట్టారు. ఆ వార్డులో జరుగుతున్న పనుల్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. అయితే అక్కడి శానిటేషన్ నిర్వహణ పట్ల ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. పట్టణంలోని 14వ వార్డులో ప్రత్యేకంగా సామూహిక పారిశుద్ధ్య డ్రైనేజీ పనులు నిర్వహించారు. వార్డులో జరుగుతున్న పనుల్ని పరిశీలించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పారిశుద్ధ్య నిర్వహణపై సిబ్బంది నిర్లక్ష్య ధోరణి చూసి ఆమె అవాక్కయ్యారు. శానిటేషన్ వరస్ట్గా ఉందని, దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది పనిచేయకపోవటమేనని అన్నారు. ఎక్కడ చూసినా డ్రైనేజీలన్నీ పూడికిపోయి దోమలు పెరిగి అనారోగ్య వాతావరణ పరిస్థితులు ఈ వార్డులో కనిపిస్తున్నాయని తెలిపారు. నెల రోజులైన సైడ్ కాలువలో సిల్ట్ తీయకపోవడం, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సిబ్బందిపై తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అధికారం ఇచ్చిన ప్రజలకు బాధ్యతగా సేవ చేయాల్సిన పని మనదని, పారిశుద్ధ్యం పట్ల అలా నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ వార్డులో శానిటేషన్ పూర్తిగా పడిపోయిందని తెలిపారు. కనీసం ఇళ్లలో రోజు వచ్చే వ్యర్థాలు డస్ట్బిన్లో ఉన్నా కూడా తీసుకెళ్లేవారు లేరని స్థానిక ప్రజలు చెబుతున్నారని చెబుతూ దీనిపై సత్వర చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున వచ్చేసి 14వ వార్డులో శానిటేషన్లో భాగంగా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ డ్రైనేజ్ సమస్య అనేది చాలా వరస్ట్గా ఉంది. అధికారులు నిర్లక్ష్యం కూడా కనపడుతుంది చాలా చక్కగా. మరి ఆ ప్రజలందరూ జనాల మీదకి వస్తున్నారంటే రాకేం చేస్తారండి? కాలువలు ఎంత ఘోరంగా ఉన్నాయో మరి ఏం చేస్తున్నారో ఏమో వాళ్ళందరినీ పిలిచి నేను మాట్లాడటం జరిగింది. అలానే ఈరోజు అసలు ఏ ఇంటికి వెళ్ళి అడిగినా డస్ట్బిన్లు తీసుకెళ్ళలేదని చెప్తున్నారు. కాలువలు తీస్తానికి వస్తే నెల రోజులైందని చెప్తున్నారు. మరి ప్రజల వ్యతిరేకమో లేకపోతే అధికారుల వ్యతిరేకమో అనేది మాకు అర్థం కావట్లేదు. అసలు 14వ వార్డు వచ్చి సమస్యలమయంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క సిల్ట్ తీస్తుంటే ఒక కాలువలో అసలు ఎంత ఇదిగా వస్తుందో మాకే అర్థం కావట్లేదు. ఈ మురుగులోని ప్రజలందరూ కూడా అలా ఆరోగ్యం అసలు ఎలా చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ మురుగు అనేది తీయట్లేదండి, దోమలు పెరిగిపోతున్నాయి, మా పిల్లలకి విషమ జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా వీటి మీద నేను యాక్షన్ తీసుకుంటాను. ఎవరైతే ఉన్నారో ఈ మేస్త్రులు కానివ్వండి, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, నగరదీపు సెలవు పెట్టి నెల రోజులైందని ఇప్పుడే చెప్తున్నారు. నా దృష్టికి ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. అలానే వీళ్ళు ఎవరైతే ఉన్నారో శానిటేషన్ వాళ్ళ అధికారులను పిలిచి నేను వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మనం ప్రజలకి సేవ చేయాల్సింది కూడా మనం చేయకపోతే ఎందుకండి? దయచేసి అర్థం చేసుకోండి. నేను మనం మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాను, వర్క్ సరిగ్గా జరగట్లేదని శానిటేషన్ అనేది. దయచేసి అర్థం చేసుకోండి. వర్కర్స్ వస్తున్నారు, వాడుకునే విధానం మనకు తెలియట్లేదు. అది మన లోపమా వాళ్ళ లోపమా అని కాదు, మనం చేయించుకోండి. మన బాధ్యత. ఇప్పుడు నేనున్నాను ఒక మున్సిపల్ చైర్మన్గా, నేను బాధ్యత తీసుకున్నాను కాబట్టి ఈ రోజున నేను వార్డులో వెళ్తున్నాను. నా దృష్టికి వచ్చినాయని క్లియర్ చేపిస్తున్నాను. బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా సరే. అధికారం అన్నాక మనం బాధ్యత తీసుకొని మనకి ప్రజలకు చేయాల్సిన మెరుగైన సేవలు అందిస్తేనే. అందరికీ నమస్కారము. ఈరోజు మన 14వ వార్డుకి గ్యాంగ్ వర్క్ చేపట్టకు మన చైర్పర్సన్ రాధిక గారు రావడం జరిగినది. ఈ సందర్భంగా డ్రైనేజ్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉన్నది కాబట్టి వర్కర్స్ తక్కువగా ఉన్నారని మన మినిస్టర్ గారికి తెలియపరుస్తున్నాము. అంతకుముందు కూడా చెప్పి ఉన్నాము కాబట్టి మాకు ఇంకా వర్కర్స్ని ముగ్గురిని పెంచవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఈరోజు చూస్తే ఈ వర్షానికి ఎక్కడ చూసినా అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉన్నది. వాళ్ళు 8 మంది మా వార్డులో వర్క్ చేసేది, వాళ్ళు 2-3 నాదా పెడతాం జరుగుతుంది. 5-6 చేయటం వల్ల వర్కులు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది మన చైర్పర్సన్ రాధిక గారికి తెలియపరుస్తూ
వర్కర్స్ని పెంచవలసినదిగా మన మినిస్టర్ గారు కూడా తెలియపరుస్తూ మా వార్డుని డెవలప్ చేయడానికి సహకరించాల్సిందిగా తెలియపరుస్తూ మన డ్రైనేజీ రాష్ట్రంలో ప్రప్రథమంగా కోట శ్రీనివాసరావు పేరిట ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్మారక అవార్డుకు సాంఘిక నాటక రంగం నుండి తెనాలికి చెందిన ప్రముఖ యువ నటులు దర్శకులు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయిలో మొదటిసారి యువ కళాకారుడి ప్రతిభతో తెనాలి నాటక రంగానికి అరుదైన గౌరవం దక్కింది. కళాజ్యోతి కోట స్మారక పురస్కారానికి ఎంపికైన అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ను కలిసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ శాస్త్రిని శాల్వా పూలదండతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆరాధ్యుల కన్న మాట్లాడుతూ విజయవాడకు చెందిన అపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య కార్యవర్గ సమావేశంలో కోట శ్రీనివాసరావు పేరు మీద ప్రతి ఏటా కళాజ్యోతి కోట స్మారక అవార్డు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మొదటిసారిగా మన తెనాలికి చెందిన సాంఘిక యువ నటులు దర్శకులు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రిని ఎంపిక చేసినట్టు తెలిపారు. అక్టోబర్లో జరిగే కౌతవారి ధర్మ సంస్థలు శతాబ్ది ఉత్సవాల్లో ఈ పురస్కారం ఇస్తున్నట్లు కన్నా తెలిపారు. కోట శ్రీనివాసరావు పేరు మీద ఇచ్చే ఈ స్మారక పురస్కారం తొలిగా తెనాలికి చెందిన యువకుడికి సాంఘిక నటులు దర్శకుడైన లక్ష్మణ శాస్త్రికి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్టు వెంకట కోటేశ్వరరావు, వేడిగండ్ల వెంకటేశ్వరరావు, కుమారి అరిశెట్టి ఐశ్వర్య, వాడపల్లి రాజేష్, ఎం గోపి, ఎలమతి వినయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా కళాజ్యోతి కోట స్మారక పురస్కారానికి ఎంపికైన అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రిని బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ప్రధాన కార్యదర్శి పోతవాజుల పురుషోత్తమ శర్మ, లక్కరాజు లక్ష్మణరావు, దత్తు, మాగంటి శాస్త్రి, చెన్న ప్రగడ శ్రీనివాస్ తదితరులు కూడా అభినందించారు. ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారు ఇటీవల మృతి చెందిన ప్రముఖ సినీ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు స్మారక పురస్కారాన్ని ఇవ్వదలిచి ఉభయ రాష్ట్రాల్లో బ్రాహ్మణుల అత్యంత ప్రతిభాశీలులైన వారికి ఈ పురస్కారం ఇవ్వదలిచారు. ఈ పురస్కారం కింద మొట్టమొదటిసారిగా మన తెనాలి పట్టణానికి చెందిన యువ నటులు, దర్శకులు, సాంఘిక నాటక రంగంలో ముఖ్యంగా శ్రీ అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి గారిని ఎంపిక చేయటం మన తెనాలి పట్టణానికి గర్వకారణం. ఎందుకంటే కనీసం 350 పైగా అప్లికేషన్లు అవార్డుల కోసం అప్లై చేసుకొని ఉన్నారు. అందరిలోకి లక్ష్మణ శాస్త్రి గారిని ఎంపిక చేసి మన తెనాలి యొక్క గొప్పదనాన్ని, తెనాలి కీర్తి ప్రతిష్టల్ని వీరి ఎంపిక ద్వారా ఈ సాంఘిక నాటక రంగంలో మరింత ఇనుమడింపు చేశారని చెప్పి కమిటీ సభ్యులకు, అలాగే ఈ కమిటీకి ప్రధాన కార్యదర్శి శ్రీ పోతవదుల పురుషోత్తమ శర్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి గత 15-16 సంవత్సరాలుగా సాంఘిక నాటక రంగంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారు. ప్రస్తుతం వారు నటించిన 800 పైగా సాంఘిక నాటికలు వారు నటించారు. పలు జ్యూరీ పురస్కారాలు, అలాగే పలు ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. ఇవిగాక బాల నాటికలకు, పెద్ద నాటికలకు దర్శకత్వం వహించారు. వీరు నటించిన నాటికల్లో 7-8 పైగా నాటికలు నంది బెస్ట్ ప్రొడక్షన్ కింద నంది అవార్డులు అందుకున్న నాటికలే ఎక్కువ. వీరు ఆడిన నాటికల్లో అన్నింటిలోకి కోట శ్రీనివాసరావు గారు చనిపోయిన తర్వాత వారి పేరు మీదుగా కళాజ్యోతి అవార్డుని కోసం ఎన్నుకోబడే వ్యక్తుల్లో మన తెనాలికి చెందిన అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి గారికి ఈ అవార్డు రావడం అనేది మన తెనాలి యొక్క కళాకారులకు, వైఎస్ఆర్ కళా పరిషత్కు, తెనాలి కళాకారుల సంఘంకి చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా ఈ రోజున మన తెనాలి, ఈ రాష్ట్రంలో మన తెనాలి కళాకారుడికి రావడం అనేది ఒక అదృష్టం. ఆయన కోట శ్రీనివాసరావు గారు ఎంతో మంచి నటుడు. ఆయన గురించి చెప్పే స్థాయి కాదు. ఆయన పేరు మీద వచ్చిన అవార్డుని తీసుకోవడం అంటే ఇలా అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి గారి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మేము అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి గారికి తెనాలి కళాకారుల సంఘం తరపున మరియు వైఎస్ఆర్ కళా పరిషత్ తరపున వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ కమిటీ వారికి అంటే కోట శ్రీనివాసరావు గారు అవార్డు ఎంపిక చేసే కమిటీ వారికి, అందులో పురుషోత్తమ శర్మ గారికి మరియు శ్రీకాంత్ గారికి తదితరులకు మా సంఘాల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.
తెనాలి ఆర్టీసీ డిపోని బాపట్ల టీపీటీఓ గుంటూరు ఇన్ఛార్జ్ సామ్రాజ్యం శనివారం పరిశీలించారు. బస్ స్టేషన్లో ప్రయాణికులకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు ఉన్నాయి, అలాగే ప్రయాణికులు తెలుసుకునే విధంగా బస్ టైమింగ్స్, చార్ట్లు, అలాగే గ్యారేజ్లో బస్సు ఫిట్నెస్ వంటివి పరిశీలించారు. ఆగస్టు 15 నుండి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కల్పించాలన్న సంకల్పం నేపథ్యంలో తెనాలి డిపోని డిపిటిఓ సామ్రాజ్యం పరిశీలించారు. బస్ స్టేషన్లో ప్రయాణికులు కూర్చోడానికి వసతి, ఫ్యాన్లు, టాయిలెట్స్, బస్ స్టేషన్ శుభ్రత వంటివే గాక గ్యారేజ్లో బస్సుల యొక్క ఫిట్నెస్, బస్సులో సీటింగ్ పరిస్థితి ఎలా ఉంది, పాత బస్సులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి అనేక అంశాలపై క్షుణ్ణంగా ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సామ్రాజ్యం మాట్లాడారు. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ కు పరిసర గ్రామాల నుండి 35,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్ సర్వీస్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న నేపథ్యంలో తెనాలి బస్ స్టేషన్ ని పరిశీలించడం జరిగిందని, తెనాలి నుండి 15 బస్సులు నడిపేందుకు అవకాశం ఉన్నట్లుగా ఆమె తెలిపారు. ఈలోగా బస్ స్టేషన్ లో వసతి సౌకర్యాలు, అలాగే బస్సుల ఫిట్నెస్ వంటివి పరిశీలించడం జరిగిందని డిపిటిఓ సామ్రాజ్యం తెలియజేశారు. ఆమెతో పాటు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ ప్రసాద్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను యాక్చువల్లీ నా పేరు సామ్రాజ్యం. నేను బాపట్ల డిపిటిఓగా చేస్తున్నాను. గుంటూరు కూడా ప్రస్తుతం నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను అనమాట. అందులో భాగంగా ఈరోజు తెనాలి డిపోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెనాలి డిపోలో 81 వెహికల్స్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. డిపో పెర్ఫార్మెన్స్ చూస్తే అంటే ఫైనాన్షియల్గా బాగానే ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఈ విలేజెస్ ఈ రూట్లలో కూడా మొత్తం దాదాపు పర్ డే తీసుకున్నట్లయితే 35,000 దాకా పాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు తెనాలి డిపో బస్సుల యొక్క రూట్లలో. ముఖ్యంగా ఏంటంటే మాకు పాసింజర్స్కి బెటర్ సర్వీస్ అందించాలనేదే మా మెయిన్ లక్ష్యం. అలాగే అందుకోసం బస్సెస్ అప్కీప్ కానివ్వండి, అలాగే బస్ స్టేషన్లో ఎమ్యూనిటీస్, సౌకర్యాలు, ప్రయాణికులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, త్రాగునీరు కానివ్వండి, అలాగే టాయిలెట్ ఫెసిలిటీ, సీటింగ్ అరేంజ్మెంట్స్, అలాగే ఫ్యాన్స్, టైం టేబుల్ బోర్డ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పాసింజర్స్ అన్నమాట. అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ పాసింజర్స్కి అందుబాటులో అన్నీ నీట్గా ఉండే విధంగా చేస్తూ ఉన్నాము. అలాగే బస్సెస్ కూడా పల్లె వెలుగు బస్సులు కానివ్వండి, అల్ట్రా డీలక్స్ కానివ్వండి, సూపర్ లగ్జరీ, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ కూడా పాసింజర్స్కి వీలుగా అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, అలాగే అప్కీప్ విషయంలో కానివ్వండి, అలాగే టైం టు టైం పంక్చువాలిటీ విషయంలో కానివ్వండి పాసింజర్స్ అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈరోజు నేను విజిట్ కూడా ముఖ్యంగా మనకి ఆగస్టు 15 ఉమెన్ పాసింజర్స్కి ఫ్రీ ట్రావెల్ స్కీమ్ టెంటేటివ్గా అని మాకు అనౌన్స్మెంట్, అంటే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా లేదు కానీ బట్ మేము ఆ ప్రిపరేషన్లో ఉన్నాం మేమందరం కూడా. సో ఆ విధంగా బస్సెస్ని కండిషన్లో ఉండే విధంగా ఎలాంటి బ్రేక్ డౌన్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా, పాసింజర్స్కి ఎలాంటి బ్రేక్ డౌన్స్ లేకుండా సర్వీస్ అందించే విధంగా చేయడం కోసం మేము సమాయత్తం అవుతున్నాము. బస్సెస్ అన్నీ కూడా కన్వర్షన్ చేయాల్సినవి కానివ్వండి, సీట్స్ చేంజ్ చేయాల్సినవి, అలాగే లోపల అప్కీప్, పాసింజర్ డోరు, సేఫ్టీ ఆస్పెక్ట్లో పాసింజర్ డోరు, ఎమర్జెన్సీ డోరు, అలాగే ఫుడ్ బోర్డు, ఫ్లోరింగు, ఇలాంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే మెకానికల్ విషయంలో కూడా ఎలాంటి ఫెయిల్యూర్స్ లేకుండా కంప్లీట్ సర్వీస్ పాసింజర్స్కి టైం టు టైం, ట్రిప్ వైజ్ పంక్చువాలిటీ కూడా ఉండే విధంగా మేము ఎన్షూర్ చేస్తున్నాము. తప్పకుండా పాసింజర్స్కి బెటర్ సర్వీస్ అందించే దానిలో మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాము. థ్యాంక్ యూ. రాజకీయ రంగంలోనే కాక చేనేత రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ ప్రగడ కోటయ్య అని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం స్వర్గీయ ప్రగడ కోటయ్య 110వ జయంతిని మండలంలోని ప్రగడ కోటయ్య నగర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చేనేత బాంధవుడు ప్రగడ కోటయ్య విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రగడ కోటయ్య ఒక సామాజిక సంస్కర్తగానే కాకుండా రాజకీయ నాయకుడిగా చేనేత రంగ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా గుర్తుండిపోతారని అన్నారు. చేనేత కార్మికుల ప్రయోజనం కోసం సహకార సంఘాలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని, చేనేత రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ప్రగడ కోటయ్య పేరుతో కాలనీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రగడ కోటయ్య చేనేత వర్గాలు గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వ స్వర్గీయ ప్రగడ కోటయ్య విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండ్ వద్ద నెలకొల్పాలని వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జగడగుంటపాలెం గ్రామ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వంగర సత్యనారాయణ, బీసీ సంఘం నాయకులు చింతకినింది కోటిస్వామి, కటకం అచ్చయ్య, దామర్ల వెంకట సుబ్బారావు, గంగనపల్లి సువర్ణరాజు, కటకం యోగేందర్, పానుగంటి శ్రీనివాసరావు, దోగుపర్తి వీరభద్రరావు, జక్క మౌనిక, గుర్రం నాగమల్లేశ్వరరావు, కాగితల వెంకటేశ్వరరావు, దేశబోయిడి శ్రీనివాసరావు, కొడాలి వంశీ, జొన్నాదుల నాగేశ్వరరావు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ప్రగడ కోటయ్య గారి 110వ జయంతి సందర్భంగా ప్రగడ కోటయ్య నగర్లో వారి విగ్రహానికి పూలాలంకరణ చేసి అదేవిధంగా వారికి నివాళులు అర్పించాము. ప్రగడ కోటయ్య గారు ఆయనకు ఉన్న బిరుదు
బీసీ బంధు, అదేవిధంగా చేనేత బంధు అని కూడా బిరుదు ఉన్నది. పార్లమెంట్లో చేనేత వర్గాల మీద పోరాడి అనేక సమస్యల మీద ఆ రోజుల్లోనే నూలు అటువంటి వాటి మీద ప్రత్యేకంగా రాయితీలు వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు పోరాట పటిమతో ఆయన పార్లమెంట్లో చాలా విధంగా పోరాడి చేనేత వర్గాలందరికీ సమకూర్చే విధంగా చేశారు. ఆయన గురించి ఒక ప్రత్యేకంగా చెప్పాలంటే పద్మశాలి కులస్థంలో పుట్టడం మూలంగా పద్మశాలీలు అందరూ దాదాపు బలహీన వర్గాల్లో కూడా వరి తర్వాత అంటే మన వరి మొక్కలు వీటి తర్వాత అత్యధికంగా చేనేత వర్గాలు నూలు మీద జీవిస్తున్నారని, ఇట్లాంటి జాతికి బాగా బలహీనంగా ఉన్నదని వీరు ఫస్ట్ ప్రాథమికంగా ఇల్లు అదేవిధంగా ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా ప్రతి దాదాపు అన్ని గ్రామాల్లో చేనేత కాలనీలు ఏర్పరిచి పార్లమెంట్లో అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేశారు. 110వ జయంతి సందర్భంగా ఆయన్ని మా ప్రకటకోట నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించాము. ఈ సందర్భంగా మా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ వచ్చి మమ్మల్ని మా దాంట్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. కాబట్టి ప్రకటకోటయ్య గారు ఈ చాలా చేనేత కార్మికులకి చాలా సెటిల్మెంట్ ఇచ్చారు. కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా ఈ కొన్ని గ్రామాల్లో మా ప్రకటకోటయ్య నగర్లో కూడా కొన్ని గ్రామాల్లో కూడా వారి స్నేహితుతో సహకారంతో మా ప్రకటకోటయ్య నగర్లోని ఈ కళ్యాణ మండపాలు కానీ కొన్ని గ్రామాల్లో కళ్యాణ మండపాలు కానీ ఆయన చేయుతంతో ఇక్కడ ఏర్పరిచారు. కాబట్టి ప్రకటకోటయ్య గారు రాజ్యసభ సభ్యత్వంలో కాబట్టి ఆయన గుర్తుంచుకొని మేము ప్రతి ఏడు ఈ జయంతిని మేము నిర్వహిస్తామని ఈ కార్యక్రమం ఈ సందర్భంగా సమాజంలో మనవి చెప్పుకునేలా ప్రతి ఒక్కరూ మంచిగా జీవించాలని మహాత్మా సేవ శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. అందరికీ సుపరిచితమైన వ్యక్తి చందు సుబ్బారావు 3వ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమం చేయడం పట్ల వారి సేవ దృక్పథాన్ని అభినందించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో చందు సుబ్బారావు 3వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి లక్ష్మి, కుమారుడు చందు వెంకటేశ్వరరావు ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. తాము ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆనాడు మా నాన్న చందు సుబ్బారావు వేసిన ఫౌండేషన్ అని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవ దృక్పథం కలిగి ఉండాలని అన్నారు. వజ్రాల రామలింగాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో చందు సుబ్బారావు కుటుంబ సభ్యులు, ఆశ్రమ సిబ్బంది ఉన్నారు. చందు సుబ్బారావు గారు 3వ వర్ధంతి సందర్భంగా గాంధీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనములు ధర్మవతి లక్ష్మి గారు, కుమారుడు వెంకటేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు. చందు సుబ్బారావు గారు అంటే కన్నా సోడాల సుబ్బారావు గారు అంటే పెద్ద పేరు, అంటే అందరికీ తెలిసిన పరిచయం. ఇది వృత్తిపరంగా ఆయన అంత పేరు తెచ్చుకున్నారు. ఆయన కన్వర్టెడ్ అయ్యారు. ఆయన క్రీస్తు మతంలోకి వెళ్ళిన తర్వాత అందరికీ ఆశ్చర్యకరంగా కొద్ది మాసాల్లోనే ప్రభు సంకీర్తనలు పాడటము, మరి ప్రార్థనలు నిర్వహించటము, కార్యక్రమం నిర్వహించడం చాలా ఆసక్తికరంగా అద్భుతంగా జరుగుతాయని చాలామంది నాకు చెప్పారు. అందులోకి మా బియ్యం సాంబయ్య గారు కూడా ఇందాక చెప్పారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన గురించి 10 మంది చెప్పుకునే విధంగా మానవుడు జీవించాలి. దానికి సుబ్బారావు గారు తార్కాణం. మనుషులు ఎంతోమంది పుడతారు, కానీ చేసే వృత్తిలో కానీ చేసే ప్రార్థనలో కానీ దైవచింతనలో కానీ ఒక స్థానం ఏర్పరచుకోవాలి. అదే విధానంలో వారి కుమారుడు వెంకటేశ్వరరావు గారు, మా నాన్నగారు ఇట్లాగండి మేము ఈ రోజున ఆయన పేరుతో భోజనాలు పెట్టాలని వచ్చాము అని రావటం నాకు చాలా ఆనందించింది. కుమారులు గ్రహించవలసిన విషయం ఏంటంటే చనిపోయిన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని వారి పేరుతో సేవా కార్యక్రమం నిర్వహించాలి. అప్పుడే తండ్రికి కానీ సమాజానికి కానీ దేవుడికి కానీ మనం ఇచ్చినటువంటి నిజమైనటువంటి నమస్కారం నుండి పూజలనండి పవిత్ర భావన నుండి
ఈరోజు మా నాన్నగారు చంద్ర సుబ్బారావు గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో కొంచెం ఈ వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేద్దామని మా అమ్మగారు నేను ఇద్దరం అనుకుని ఇక్కడికి వచ్చి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మా నాన్నగారు మా అభివృద్ధికి మాకు ఒక ఫౌండేషన్ వేసి మమ్మల్ని ఈ ఉన్నత స్థితికి తీసుకువచ్చి ఈరోజు మేము సమాజంలో ఒక గుర్తింపు మా ప్రొఫెషన్స్లో ఒక గుర్తింపు పొందామంటే ఆ రోజు ఆయన వేసిన ఒక ఫౌండేషన్ ఈరోజు మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టింది. అందుకని ఆయన ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని, ఆయన ఎప్పుడు ఎలా ఉన్నా కూడా ఉన్నతమైన భావాలు కలిగిన మనిషి. ఆయనకి ఏ ఇబ్బందులు జరగకుండా ఆయన ఆత్మ ఎప్పుడు మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో 108 సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణ, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం శనివారం ఆలయ ప్రాంగణంలో జరిగింది. అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈవో హరిప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈవో హరిప్రసాద్ మాట్లాడారు. పరమ పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలోని 5 శనివారాలు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి శనివారం నాడు పాల్గొన్న భక్తులు 108 సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణ, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేశారని తెలిపారు. అర్చకులు రొంపిచెర్ల కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన శ్రావణ మాసంలోని 5 శనివారాలు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్తుతిస్తూ 108 సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణం, భవిష్యత్తు బ్రహ్మగా పిలిచే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించిన శ్రీ వికానాస శ్రీనివాస ట్రస్ట్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సంయుక్త నేతృత్వంలో పారాయణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ శనివారం సందర్భంగా శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరబ్ బజార్ నందు శనివారపు పూజల నిమిత్తం స్వామివారి ఆంజనేయ స్వామివారి అష్టోత్తర హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర పారాయణం నిరగ్రహంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంకు 7 వారాలు జరుగుతుంది. ఈ ఎంతో విశిష్టత కలిగినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజున శనివారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించి 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ 108 సార్లు గోవింద నామ పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7 వారాల పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారం తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం కార్యాలయంలో సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెనాలి పట్టణంలోని అలాగే వేమూరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటాన్ని గుర్తించిన సభ్యులు రోడ్లు వెంటనే నిర్మించాలని సమావేశం ద్వారా ప్రజాప్రతినిధుల్ని కోరారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సమావేశంలో రోడ్ల అభివృద్ధిపై చర్చించారు. ఇందుకు సంబంధించి ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లి వెంటనే రోడ్లు వేసే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా తెనాలి పట్టణంలో 14-15 వార్డులో కొన్ని ఏరియాల్లో రోడ్డు నిర్మించాల్సి ఉన్నప్పటికీ రోడ్లు వేయలేదని, మరికొన్ని వార్డులో రోడ్లు బాగున్నప్పటికీ రోడ్ల మీద రోడ్లు వేసి ప్రజల ధనాన్ని వృధా చేస్తున్నారని సందర్భంగా సంఘ ప్రెసిడెంట్ దర్శి శివ కోటేశ్వరరావు అన్నారు. అలాగే వేమూరు నియోజకవర్గంలో పెదరావూరు టు కూచిపూడి, అలాగే అమృతలూరు వెళ్లే రోడ్డు, చెరుకుపల్లి వెళ్లే రోడ్డు, పరిమి రోడ్డు, చావలి నుండి అమృతలూరు వెళ్లే రోడ్డు అత్యంత దారుణంగా గుంతలమయమై ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలిపారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఈ గ్రామాల రోడ్లపై దృష్టి సారించి ఈ రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అలాగే తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ నుండి సర్వీస్ రోడ్డు అధ్వానంగా తయారైందని, అలాగే ఐతనగర్ నుండి నేలపాడు వెళ్లే రోడ్డు కూడా దారుణంగా ఉందని ఈ రోడ్డు వేయించాల్సిందిగా శాసనసభ్యులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఇవే కాకుండా కరెంటు 2 నుంచి 3 గంటలు కరెంటు పోతుందని, ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే వినియోగదారుల సమావేశం కూడా నిర్వహించడం లేదని ఈ సందర్భంగా వాపోయారు. అలాగే ఫుడ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రావుల శివశంకరరావు, అబ్దుల్ అరీఫ్, సోమయ్య శాస్త్రి, వై రమేష్, రాజేష్, కాకని రాము, ఎస్ సత్యనారాయణ, కె వాసుదేవ నాయుడు, కె సత్యనారాయణ, కొమ్ము అబ్రహం లింకన్ ఉన్నారు. ఈరోజు మా పట్టణాభివృద్ధి సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. సభ్యులు తెనాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక సమస్యల మీద మనం దృష్టి సారించడం జరిగింది. చాలా సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్ అలానే ఉన్నాయి. వాటి మీద ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సభ్యులు అభిప్రాయపడ్డారు. అలానే అవినీతి కూడా పెరుగుతున్నది అనేది కూడా అందరూ చెప్పుకుంటున్నారు. మా సంఘ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ఇక్కడున్న
స్థానిక ఎమ్మెల్యే గారిని అలానే మిగతా ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా నిన్న వేమూరు నియోజకవర్గంలో పనుండి వెళ్ళటం జరిగింది. పెదరావూరు నుంచి ఇటు కూచిపూడి వెళ్ళే రోడ్డు మరీ భయంకరంగా ఉంది. అక్కడి నుంచి అటు అమృతలు వెళ్ళే రోడ్డు కానీ, చెరుకుపల్లి వెళ్ళే రోడ్డు కానీ, పరిమి వెళ్ళే రోడ్డు కానీ, చావలి వెళ్ళే రోడ్డు కానీ నాట్లు వేయటానికి వీలుగా నీళ్లు ఉన్నాయి అక్కడ. అలానే ఈత కొట్టేటట్టుగా నీళ్లు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ బాగు చేశారు చాలా వరకు. కానీ వేమూరు నియోజకవర్గంలో అంతకుముందు ఏదైతే ఉందో అదే తప్ప కొత్తగా ఏ విధమైన రోడ్లు వేయలేదు. ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతవరకు డస్ట్ తోలుంది, అది కూడా వర్షాలు అయిపోయింది. కొన్ని రోడ్లు అయితే అసలు వేయలేదు. వచ్చి నీళ్ళన్నీ కూడా చాలా ఏళ్ల నుంచి తెనాలిలో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగట్లేదు. గతంలో 3 నెలలకు ఒకసారి జరిగేది. ఈ మీటింగ్లు అనేవి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా సరే పెడతా ఉంటారు, కానీ ఈ మీటింగ్ పెట్టట్లేదు. సో వెంటనే ఈ మీటింగ్స్ పెట్టి తెనాలిలో ట్రాఫిక్ సమస్యను ఒక పరిష్కరించి చేయాలని చెప్పి కోరుతున్నాము. తెనాలిలో గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ పెట్టారు. మరి అవి ఇప్పుడు పనిచేయట్లేదు. అది మరి ఎందుకు పనిచేయట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు. అది మరి అవైతే వెలుగుతున్నాయి కానీ వాటిని వాడట్లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు తీసుకొని కూడా ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కరించి తెనాలిలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా చూడాలని కోరుతున్నాం. దీంట్లో ముఖ్యంగా మేము డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ రోడ్డు సమస్యలు. నిన్న మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మేము వేమూరు వెళ్ళడం జరిగింది. ఆ ప్రాబ్లమ్ని వారు చూసి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఆ రోడ్లో వెళ్ళటానికి. దాదాపు 12 కిలోమీటర్లు 10 నిమిషాలు వెళ్ళిపోయేది గంట పట్టింది మాకు వెళ్ళడానికి. అదేవిధంగా విఎస్ఆర్ కాలేజ్ నుంచి సంవత్సరంపాలెం వెళ్ళే రోడ్డు అది కూడా అంతే అధ్వాన్నంగా ఉంది. అక్కడ లైట్లు ఏమో చిన్న చిన్న లైట్లు పెట్టారు. ఆ లైట్లు వల్ల వెలుతురు లేదు. వర్షం పడితే అంతా చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్ లాగా తయారైంది. అది డైరెక్ట్ కాలువలకు పోవటమే ఎవరన్నా స్కిడ్ అయితే. కాబట్టి దయవుంచి ఆ రోడ్డుని బాగు చేయించవలసిందిగా శాసనసభ్యుల వారిని అట్లానే అక్కడి పంచాయతీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్కడ రోడ్డు వేయాలండి. లేకపోతే త్వరలో ఎవరో ఒకళ్ళు మన వార్త మీరు వినాల్సి వస్తుంది అక్కడ నుంచి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. శనివారం స్థానిక ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ సహకారంతో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి జీవనలత మాట్లాడారు. రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో లతాస్ డయాబెటిక్ కేర్లో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఒక నెలకు సరిపోని అవసరమైన కాల్షియం, బి కాంప్లెక్స్, ఐరన్ క్యాప్సూల్స్ మరియు సిరప్లు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించినటువంటి గర్భిణీ స్త్రీలకు వారు డెలివరీ అయ్యే వరకు అవసరమైన వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా అందించనున్నట్టు క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు అవసరమైన మందుల్ని క్లబ్ సభ్యుడు జవ్వాజీ శ్రీనివాసరావు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించిన క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కన్నెగంటి మురళీకృష్ణ, సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ జాస్తి నరేంద్ర కుమార్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ ప్రోగ్రాం కింద రోటరీ మరియు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ ఆధ్వర్యంలో ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో గర్భిణీ స్త్రీలందరినీ కూడా పిలిచి వాళ్ళకి కావాల్సిన పోషక ఆహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఫ్రీగా టెస్టులు చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళకు నెలకు సరిపడా మందులు ఇక్కడి నుంచి ఇస్తున్నాము. ఇదే కాకుండా వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు ప్రతి నెల కూడా ఉచితంగా వాళ్ళకి సేవలు అందించి మెడిసిన్స్ కూడా అప్ టు డెలివరీ ఇస్తామని వాళ్ళకి ప్రామిస్ చేసి ఉన్నాము. సో ఈ కార్యక్రమానికి సహకరించిన మా సభ్యులు జవాజ్ శ్రీనివాస్ గారు ఆయన మందులు పంపిణీ చేశారు. అదే కాకుండా అందరూ కూడా తలా ఒక చేయి వేసి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు. కాబట్టి రోటరీ సభ్యులందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహార కిట్లతో పాటుగా డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ వారి సౌజన్యంతో డాక్టర్ జీవనలత గారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైనటువంటి మందులు కాల్షియం కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఇటువంటి సిరప్లు ఏదైనా కానీ ఒక నెల రోజులు సరిపోయేటటువంటి మందుల్ని అందించడం జరిగింది. ఈ మందులన్నీ కూడా మా రోటరీ సభ్యులు జవాజీ శ్రీనివాసరావు గారు
ఆయన సహకారంతో ఇవి అందించడం జరుగుతుంది. అలాగే ఈ లతా డయాబెటిక్ కేర్ ఆధ్వర్యంలో ఈ గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారు డెలివరీ అయ్యే వారికి కూడా ఉచితంగా వైద్య సేవలతో పాటుగా అవసరమైన మందులు అందించడం కూడా జరుగుతుంది. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను శనివారం స్థానిక ప్రకాశం రోడ్లోని రోటరీ క్లబ్ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్లు డాక్టర్ జీవనలత ప్రకటించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తన కార్యాలయంలో గర్భిణీ స్త్రీలకు ఒక నెలకు సరిపోని అవసరమైన పౌష్టికారమైన కాల్షియం బి కాంప్లెక్స్, ఐరన్ క్యాప్సిల్స్ మరియు సిరప్ల కిట్స్ ను అందించారు. గర్భిణీ స్త్రీలకు వారికి డెలివరీ అయ్యే వరకు అవసరమైన వైద్య పరీక్షలతో పాటుగా మందులను కూడా ఉచితంగా అందించేందుకు ముందు వచ్చిన డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ డాక్టర్ జీవనలతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వెంకట పూర్ణచంద్ మాట్లాడారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికారమైన కిట్లను పంపిణీ చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించిన క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కన్నగంటి మురళీకృష్ణ, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాస్తి నరేంద్ర కుమార్, చేతన్ రాజ్ కొటారి మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున మెటర్నరీ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం కింద ఈరోజు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇవ్వటం జరిగింది. ఈ పౌష్టికాహారం ఇవ్వటానికి ఆ కిట్లకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లానే ఈరోజు ఈ లేడీస్ అందరికీ ఆ రోజు కాన్పోయే వారికి ఫ్రీగా మెడికల్ క్యాంపు చేస్తానని చెప్పేసి మాటిచ్చిన జీవనలత గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దానికి సంబంధించి మెడిసిన్స్ ఈరోజు జవాజీ శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. ఈరోజు పౌష్టికాహారంలో భాగంగా వారికి మంచి పండ్లు సప్లై చేసిన చేతన్ రాజ్ కొటారి గారికి, అట్లాగే ఈ కిట్లకు సంబంధించి అమౌంట్ ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేసినందుకు తెనాలి పట్టణంలోని కార్తిక్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మురాల వాసుదేవగౌడ్ పుట్టినరోజు పురస్కరించుకుని అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కటివరం కాల్వకట్ట వెంబడి నివసిస్తున్న అనాథ పిల్లలకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలి టౌన్ కార్తిక్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం బీసీ సంఘం అధ్యక్షులు మురాల వాసుదేవగౌడ్ పుట్టినరోజు పురస్కరించుకుని అనాథ పిల్లలు 50 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కటివరం కాల్వకట్ట వెంబడి నివసిస్తున్న అనాథ పిల్లలకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కార్తిక్ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అధ్యక్షులు కార్తిక్ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మొరాల వాసుదేవ్ గౌడ్. నేను ఆర్ కృష్ణయ్య గారి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, మరి అలాగే రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు గారి యొక్క నాయకత్వంలో వేమూరు నియోజకవర్గం బీసీ సంఘం అధ్యక్షుడిగా మరి పనిచేస్తున్నాను. మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి కార్తీక్ ఫౌండేషన్ వారు మరి పిల్లలకి చిన్న కేక్ కటింగ్ ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీరి మధ్య పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మరి పిల్లల్ని చదివిస్తున్నందుకు కార్తీక్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మరి మా మహిళా నాయకురాలు ఏమనేని నాగమణి గారు, మళ్ళీ అలాగే శ్రీనివాసరావు గారు కూడా పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కార్తిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమూరు మండల బీసీ సంఘం అధ్యక్షులు, వేమూరు నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షులు మూరాల వాసుదేవ్ గౌడ్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మన కార్తిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కటివరం కాలువకట్ట వెమ్మటి నివసిస్తున్నటువంటి అనాథ పిల్లలకు, చిన్నపిల్లలకు, నిరాశ్రయులకు మంచి మహోన్నతమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇంతటి మంచి అన్నదాన కార్యక్రమానికి చేయడానికి సహకారం అందించిన మన వేమూరు నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షులు మూరాల వాసుదేవ్ గౌడ్ అన్నగారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజులు వాసుదేవ్ అన్న మరెన్నో జరుపుకోవాలని, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు అనాథ పిల్లల దగ్గర చేసినందుకు మా కార్తిక్ ఫౌండేషన్ వారిని మూరాల వాసుదేవ్ గారిని అభినందిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రతి ఒక్కళ్ళు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ప్యాపర్రు, ఎలవర్రు గ్రామాల మధ్యలో అదుపు తప్పి కాలువలకు దూసుకెళ్లింది. దీంతో కారు నడుపుతున్న జె పవన్ కళ్యాణ్ మృతి చెందగా మరో 6 యువకులు ప్రమాదం నుండి బయటపడ్డారు. విజయవాడ అమృత్ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న పవన్ కళ్యాణ్ తన స్నేహితులైన ఈ డేవిడ్, సిహెచ్ హేమంత్, కె పవన్ కుమార్, వి పండు, ఈ కళ్యాణ్, ఈ రోహిత్ తో కలిసి తన సర్టిఫికెట్స్ కోసమని కారును అద్దెకు తీసుకుని సెల్ఫ్ డ్రైవింగ్ తో శనివారం ఉదయం విజయవాడ నుండి ఒంగోలు వెళ్లారు. ఒంగోలులో సర్టిఫికెట్స్ తీసుకున్న అనంతరం తిరిగి వస్తూ బాపట్ల
సూర్యలంక బీచ్లో కొద్దిసేపు గడిపారు. తదనంతరం 7 విద్యార్థులు మధ్యాహ్నం తిరిగి విజయవాడ వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కాలువలో పెద్దగా నీరు లేకపోయినప్పటికీ డ్రైవింగ్ సీట్లో ఉన్న పవన్ కళ్యాణ్ కాలు సీటు కింద ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు అతని స్నేహితుడు తెలిపారు. శని, ఆదివారాలు 2 రోజులు సెలవు రావడంతో ఒంగోలు వెళ్లినట్టు తెలిపారు. మిగిలిన 6 విద్యార్థులు స్థానికుల సహాయంతో క్షేమంగా బయటపడ్డారు. వారందరినీ స్థానికులు 198 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు 6 విద్యార్థులకు చికిత్స అందించారు. చనిపోయిన యువకుడు ఒంగోలుకు చెందిన పవన్ కళ్యాణ్, వయసు 19 సంవత్సరాలు. ప్రమాదం నుండి బయటపడ్డ 6 యువకులు విజయవాడకు చెందినవారు. నా పేరు సిఎస్ హేమంత్ కుమార్. మేము భవానీపురంలో ఉంటాను, ఊరునగర్ ఏకలవ్య నగర్ దగ్గర. మేము ఇప్పుడు మా ఫ్రెండ్ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఒంగోలుకి. ఫస్ట్ అక్కడి నుంచి బాపట్ల బీచ్కి వెళ్ళాము. బాపట్ల బీచ్ నుంచి విజయవాడకి రిటర్న్ అవుతున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అతను స్పాట్ డెత్ అయిపోయాడు. సర్టిఫికేట్స్ తీసుకోవడానికి, కాలేజెస్ అడ్మిట్ చేయడానికి, ఇంటర్ను 10th క్లాస్ లాంగ్ మెమోస్, టీసీస్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి సార్. వాడు హాస్టల్లో ఉంటాడు విజయవాడలో, వాళ్ళు ఒంగోలులో సార్. విజయవాడ నుంచి ఒంగోలుకి వచ్చాడు, అంటే టూర్ రమ్మన్నట్టు మేము వచ్చాము. సర్టిఫికేట్స్ తీసుకున్నాడు. అలా ఇంత దూరం వచ్చి బీచ్కి వచ్చాము, బాపట్ల బీచ్. ఒంగోలుకి వెళ్ళాము. ఒంగోలు నుంచి బీచ్కి వెళ్ళాము, బాపట్ల బీచ్కి. అక్కడి నుంచి విజయవాడ రిటర్న్ అవుతున్నప్పుడు జరిగింది సార్. తెనాలి వైపు అవుతాం కదా, ఇంకో సార్ రోడ్డు, ఆ రోడ్డు దగ్గర సార్. వాడే సార్, మా ఎవరికి డ్రైవింగ్ రాదు ఇక్కడ. జే కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వాడి పేరు. చనిపోయాడు అంటే ఓవర్ స్పీడ్ సార్, కొంచెం స్పీడ్ నడుపుతున్నాడు. కంట్రోల్ చేయబోయి ఇలా తిప్పేసాడు మొత్తం ఒకేసారి. నేను లోపల 6 అంటే అబ్బాయి లోపల 7 మెంబర్స్ ఉన్నాను సార్. ఇక్కడ 6 మంది వచ్చాను సార్ హాస్పిటల్కి. వాడు ఒక్కరు చనిపోయాడు సార్ డ్రైవర్. బయటగా సార్ ఫస్ట్ కారు లోపల పడగా నేను బయటకు వచ్చాను. మిర్రర్ పగిలిపోయింది. అక్కడ బ్రదర్స్ తిరిగారు కదా, అన్నీ చూసి కారు ఆపి వెంటనే చూస్తే నన్ను హెల్ప్ చేయమంటే నన్ను బయటికి లాగాడు. బయటికి లాగిన తర్వాత వాళ్ళు ఇంకా అందరూ వచ్చారు. వాళ్ళని తీశారు. నేను ఇంకా పవన్ ఒక్కరిని తీశాను బయటికి. కాలు స్టీరింగ్ కింద ఇరుక్కుపోయింది వాడికి. నేను రౌండ్ వెళ్ళి కాలు తీశాను. అలా పెట్టి అన్నీ వాళ్ళు తీశారు బయటకు వాళ్ళని. అంతే సార్. తెనాలి పట్టణంలోని గురువయ్య కాలనీకి అనుబంధంగా ఉన్న మహాత్మా పూలే కాలనీలో P4 సర్వే నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి నేతృత్వంలో జరిగిన ఈ సర్వేలో కాలనీలో పలు బంగారు కుటుంబాల్ని గుర్తించారు. స్థానిక గురువయ్య కాలనీకి అనుబంధంగా ఉన్న మహాత్మా పూలే కాలనీలో P4 సర్వే నిర్వహించారు. ఈ కాలనీ నివసిస్తున్న ప్రజలకు మెరుగైన జీవనానికి కావాల్సిన అవసరాలు, పలు అంశాలని మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడారు. మహాత్మా పూలే కాలనీలో పలు బంగారు కుటుంబాలను గుర్తించమని, గుర్తించిన కుటుంబాలకు మెరుగైన జీవనం కోసం వీరిని మార్గదర్శకులుగా దత్తత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇదే సందర్భంలో కాలనీలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తమ దృష్టికి తెచ్చారని, వారిని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కానీ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలిపారు. ఆయనతో పాటు సెక్రటరీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాల్లో గురవయ్య నగర్ కాలనీకి అనుబంధంగా ఉన్నటువంటి మహాత్మా పూలే కాలనీకి P4 సర్వే మీద రావడం జరిగింది. ఇక్కడ సర్వేలో భాగంగా కొన్ని ఇళ్ళని బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాము. వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళ జీవన ఉపాధికి, మెరుగైన జీవన ఉపాధికి కావాల్సినటువంటి అంశాలపై చర్యలు మేము, మా సెక్రటరీలు వగైరా అందరూ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి, ఏంటి అనేది వాళ్ళకి అడిగాము. ఆ రికార్డ్ చేసుకొని మార్గదర్శకుల ద్వారా వాళ్ళ అవసరాలు తీర్చడానికి మేము చక్కటి చర్యలు తీసుకుంటామని చెప్పని మీ అందరూ తెలియజేస్తూ, మరియు ఇక్కడ కొన్ని చిన్న ఆరోగ్యపరంగా ఉన్నటువంటి అంశాలను కూడా నోట్ చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ వైద్యశాల ద్వారా మరియు మాకున్నటువంటి అందుబాటులో ఉన్న UPHC ద్వారా వీళ్ళకి తగు మందులు సరఫరా చేయించడం కానీ వగైరా చర్యలు తీసుకుంటాం. దీనికి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ P4 సర్వేలో భాగంగా జరుగుతూ ఉంది. పట్టణం అంతా కూడా జరుగుతూ ఉంది. రానున్న స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వరలయ ప్రొడక్షన్స్ అధినేత సాయి లక్కరాజు నేతృత్వంలో స్నేహబంధం చిత్రంలోని స్నేహబంధం ఎంత మధురం అనే పాటను రీమేక్ చేశారు. స్థానిక నటులతో రీమేక్ చేసిన ఈ పాటను తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ శనివారం విడుదల చేశారు. 1973లో విడుదలై విజయం సాధించిన స్నేహబంధం చిత్రంలో స్నేహబంధము ఎంత మధురము సాంగ్ ని స్థానిక నటులతో స్వరలయ ప్రొడక్షన్స్ నిర్వహణలో రీమిక్స్ చేశారు. రీమిక్స్ చేసిన సాంగ్ ని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కొత్తపేటలోని అతిథి హోటల్లో ఆవిష్కరించారు. స్వర్ణయ్య ప్రొడక్షన్ నిర్వహణలో స్నేహంపై చిత్రీకరించిన గీతాన్ని విడుదల చేసిన తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా కుటుంబ సమేతంగా లఘు చిత్రాలు తీస్తూ తెనాలి ఖ్యాతిని పెంచుతున్న సాయి లక్కరాజును అభినందించారు. అలాగే స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తూ మంచి సినిమాలు మరెన్నో తీయాలని ఆకాంక్షించారు. సాయి లక్కరాజు మాట్లాడుతూ స్వర్ణలయ స్టూడియోస్ న్యూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఛానల్ ని ప్రోత్సహించాలని కోరారు. ఈ చిత్ర గీతంలో నటించిన ప్రేమ్ కుమార్, మణికంఠ, శ్రీకార్ అలాగే కెమెరామెన్ వెంకయ్యను అభినందించి ఘనంగా సత్కరించారు. కళలు, కవులు పుట్టినిల్లు, సాంస్కృతి సాంప్రదాయాల హరివిల్లు
మమతానురాగాల పొదరిల్లు తెనాలి, మన ఆంధ్ర ప్యారిస్ తెనాలి కళల కాణాచి. ఇక్కడ ఉద్యోగం చేయడం నేను చాలా ఒక వరంగా అదృష్టంగా భావిస్తూ ఉంటా. ఎందుకంటే ఇక్కడ మంచి మంచి అంటే ఈ సినిమాలు తీయాలి, లేకపోతే సంగీత పరంగా కానివ్వండి, నాటకాలు, ఇన్ని కలగలిపి ఉన్న మన తెనాలి మరి నిజంగానే నా అదృష్టమే ఇక్కడ ఉద్యోగం చేయడం. అందులో భాగంగా ఈరోజు మరి మన లక్రాజ్ సాయి గారు స్వర్లయ బ్యానర్ పైన రీమేక్గా ఒక పాత గతంలో స్నేహబంధం అనే మధురమైన సాంగ్ని యూట్యూబ్లో లేదని మరి దాన్ని మన వాళ్ళ చేత యాక్ట్ చేయించి దాన్ని ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. మీ అందరికీ తెలుసో లేదో ఆగస్టు 3 అన్నారు. ఆగస్ట్ 1st సండే అది యాక్చువల్గా ప్రపంచ మైత్రి దినోత్సవం. నాకెందుకు బాగా గుర్తుందంటే నాకు 25 years బ్యాక్ ఒక ఫ్రెండ్ రైల్వే స్టేషన్లో పరిచయం అయ్యారు. ఆగస్టు 3 ఆ ఆదివారం కూడా. ఆ ఫ్రెండ్షిప్ 25 years నుంచి ఇప్పటివరకు బాగా సాగుతుంది. అంటే ఫ్రెండ్షిప్ లేని జీవితం లేదు అనిపిస్తూ ఉంటుంది. ఎంత అమ్మా నాన్న మనం ఆప్ చేసుకోము, కానీ ఫ్రెండ్స్ని మాత్రం ఆప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మంచి మిత్రులను సంపాదించుకోవాలి, చెడు స్నేహాలను వదిలేయాలి అనేది నేను బాగా నమ్ముతాను. మరి ఈరోజు ఆ స్నేహబంధానికి విలువనిచ్చి స్నేహం అనే సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ మీద ఉన్న ఒక సాంగ్ని నా చేత ఇనాగ్రేట్ చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇది దాదాపు 4 ఏళ్ల క్రితం మేము ఈ బ్యానర్ని స్టార్ట్ చేశాము. ఫిలిం ఛాంబర్లో కూడా మెంబర్ అయ్యాము. తర్వాత మాకు సినీ ఫీల్డ్ నుంచి అవగాహన లేకపోవడం వల్ల స్వర్లయ స్టూడియోస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 8 సినిమాలు తీసాము. తర్వాత తెనాలి మీద ఒక అద్భుతమైన పాట చిత్రీకరించాము. అది అన్ని దేశాల్లోనూ దాదాపు 40,000 మంది చూడటం జరిగింది, వీక్షకులు చూడటం జరిగింది. ఈ చిన్న చిన్న సినిమాలతో పాటు ఒక పెద్ద సినిమా దేమో ఆశయంతో ఉన్నాం. అది కూడా త్వరలో డిసెంబర్లో ఎక్కుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు 3 ప్రపంచ మైత్రి దినోత్సవం సందర్భంగా స్నేహబంధం అనే సినిమా సుమారు 50-55 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. కానీ దానికి సంబంధించిన ఈ పాట ఎక్కడ లేకపోవడం వల్ల చాలా మంచి పాట ఇది, స్నేహబంధము ఎంత మధురము అనే పాట. ఆ పాటని రావిపాటి ప్రేమకుమార్, మణికంఠ, శేఖర్, అలాగే రాధ వీళ్ళందరితో కూడా మేము తీయడం జరిగింది. అది ఇప్పుడు ఈ రోజున మన గౌరవనీయులు తహసీల్దార్ గారు ఈ పాటని రిలీజ్ చేస్తున్నారు. స్వర్లయ వేదికను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వర్లయ స్టూడియోస్ను ఆదరించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. ఈ నెల 28వ తేదీన ప్రపంచ ప్రకృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు వ్యాస రచన పోటీలను ఎన్ఎస్ఎస్ కమిటీ పీఓ డాక్టర్ దాసరి విజయలక్ష్మి నిర్వహించారు. మారుతున్న పర్యావరణంలో ముంచుకొస్తున్న ముప్పు, పరిష్కారాలు అనే అంశంపై వ్యాస రచన నిర్వహించారు. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, ముంచుకొస్తున్న ముప్పుని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై విద్యార్థులు వారి ఆలోచన శక్తి పదును పెట్టడమే కాక పర్యావరణ పరిరక్షణకు వారి వంతు కృషి చేసే విధంగా ఈ నెల 28వ తేదీన నిర్వహించుకునే ప్రపంచ ప్రకృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు మారుతున్న పర్యావరణంలో ముంచుకొస్తున్న ముప్పు, పరిష్కారాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 28వ తేదీన బహుమతుల్ని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజలీనా చేతుల మీదుగా ఇవ్వనున్నట్లు ఎన్ఎస్ఎస్ పీఓ డాక్టర్ దాసరి విజయలక్ష్మి తెలిపారు. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ ఎం మరియం, ఎం వనజ వ్యవహరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళాజ్యోతి కోట స్మారక పురస్కారానికి ఎంపికైన లక్ష్మణ శాస్త్రిని అభినందించిన మాజీ శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్. తొలి పురస్కారం తెనాలికి రావడం పట్ల వైఎస్ఆర్ కళా పరిషత్ తెనాలి కళాకారుల సంఘం హర్షం. పట్టణంలోని 14వ వార్డులో అస్తవ్యస్తంగా ఉన్న శానిటేషన్ చూసి అసహనం వ్యక్తం చేసిన చైర్పర్సన్ తాడుబోయిన రాధిక. దగ్గరుండి పనులు చేయించిన చైర్పర్సన్ బాధ్యతను విస్మరించిన అధికారులు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామంటూ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కల్పిస్తున్న నేపథ్యంలో తెనాలి డిపోని పరిశీలించిన డిపిటిఓ సామ్రాజ్యం. కొత్త బస్సు సర్వీసులపై డిఎంఓతో చర్చించిన డిపిటిఓ ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించే దానిపై ఆరా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.